ఐపీఎల్ 2025 లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో హోమ్ టీం చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడింది. ఐపీఎల్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఉన్న ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనుకున్నట్లే ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లింగ్ గా సాగింది. ఎన్నో అంచనాల మధ్య బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యి అందరినీ నిరాశపరిచాడు. స్పిన్ కు అనుకూలించే చెపాక్ పిచ్ పై సిఎస్కే స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ముంబైని కుప్పకూల్చాడు. అతని దెబ్బకు ముంబై ఇండియన్స్ కేవలం 155 పరుగులకే పరిమితమైంది. 4 ఓవర్లలో కేవలం 18 రన్స్ మాత్రమే ఇచ్చిన నూర్ 4 కీలక వికెట్లు తీసుకుని మ్యాచ్ టర్నింగ్ మ్యాన్ గా మారాడు. ఐపీఎల్ మెగావేలంలో సిఎస్కే అతనిపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే కేవలం 156 పరుగుల టార్గెట్ ను చెన్నై సూపర్ కింగ్స్ చాలా ఈజీగా చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆరంభంలోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 2 పరుగులు చేసి అవుట్ అయినా కూడా మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీలో రాణించి చేజ్ ను ఈజీ చేసినా కూడా ఓ యువ బౌలర్ మాత్రం సిఎస్కేను భయపెట్టాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతూ తన సత్తా ఏంటో చూపించాడు. ఒకానొక దశలో మ్యాచ్ ను టైట్ చేసి పడేశాడు. కంఫర్టబుల్ గా ఉన్న సిఎస్కేను ఒత్తిడిలోకి నెట్టిన ఆ యువ బౌలర్ పేరు విఘ్నేష్ పుతూర్. తన సూపర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ తో 7.4 ఓవర్లకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసి మంచి పొజిషన్ లో ఉన్న సిఎస్కేను తన 3 ఓవర్లు పూర్తి అయ్యేలోపు 107 పరుగులకు 4 వికెట్లు కోల్పోయేలా చేసి ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ ను మ్యాచ్ లోకి తెచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మంచి జోష్ లో ఉన్న రుతురాజ్ ను ఇన్నింగ్స్ 8వ ఓవర్ 5వ బంతికి అవుట్ చేశాడు. ఆ వెంటనే 10వ ఓవర్లో డేంజరస్ శివం దూబెను, 12వ ఓవర్లో దీపక్ హుడాను పెవిలియన్ కు పంపాడు. వరుసగా 3 ఓవర్లలో 3 వికెట్లు సాధించాడు. అతని దెబ్బకు సిఎస్కే ఒక్కసారిగా డిఫెన్సివ్ మూడ్ లోకి వెళ్ళిపోయింది. అయితే టార్గెట్ మరీ చిన్నది కావడంతో పుతూర్ ఇచ్చిన షాక్ ను తట్టుకుని ఎలాగోలా టార్గెట్ ను చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళు మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా విఘ్నేష్ పుతూర్ హృదయాలను గెలుచుకున్నాడు. సిఎస్కే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ధోని కూడా అతన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. ఇంతకీ ఈ పుతూర్ ఎక్కడివాడో తెలుసా? కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన క్రికెటర్. ఇంకా కేరళ స్టేట్ టీంకు ఆడకపోయినా అండర్-14, అండర్-19లో సత్తా చాటి ముంబై ఇండియన్స్ టాలెంట్ హంట్ దృష్టిని ఆకర్షించాడు. దాంతో ఐపీఎల్ మెగావేలంలో పుతూర్ను కేవలం 30 లక్షలకే ముంబై సొంతం చేసుకుంది. కోట్లు పెట్టి కొన్న బౌలర్లు విఫలం అవుతున్నా కూడా పుతూర్ మాత్రం కేవలం 30 లక్షలకే అప్పనంగా దొరికి తొలి మ్యాచ్లోనే ముంబైకి 3 వికెట్లు అందించాడు. నిజానికి విఘ్నేష్ పుతూర్ స్టార్టింగ్లో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. కానీ అతనిలో తెలియని టాలెంట్ ఉందని గుర్తించిన స్థానిక క్రికెటర్ మహమ్మద్ షరీఫ్ లెగ్ స్పిన్ ప్రయత్నించమని సూచించాడు. దాంతో పుతూర్ స్పిన్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. వ్రిస్ట్ స్పిన్ అద్భుతంగా చేసేవాడు. అప్పటికి చైనా మ్యాన్ బౌలర్ అంటే ఏంటో కూడా అతనికి తెలియదు. కానీ పట్టు వదలకుండా అతను స్పిన్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేసి మంచి వ్రిస్ట్ స్పిన్నర్ గా మారిపోయాడు. క్రికెట్ కెరియర్ ను కొనసాగించడానికి త్రిశూర్ కు వెళ్లి సెయింట్ థామస్ కాలేజ్ తరపున ఆడుతూ కేరళ కాలేజ్ ప్రీమియర్ T20 లీగ్ లో ఆడే అవకాశం అందుకున్నాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ ఆడాడు. ఈ కుర్రాడు టాలెంట్ ను గుర్తించిన ముంబై ఇతన్ని సౌత్ ఆఫ్రికాకు పంపించి మంచి ట్రైనింగ్ కూడా ఇప్పించింది. మరో విషయం ఏంటంటే పుతూర్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న ఓ ఆటో డ్రైవర్. ఆయన కష్టంతోనే ఇల్లు గడిచేది. పుతూర్ టాలెంట్ ను గుర్తించి అతన్ని క్రికెట్ వైపు ప్రోత్సహించారు ఆయన. మన హైదరాబాదీ సిరాజ్ వాళ్ళ నాన్న కూడా ఆటో డ్రైవర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ఎంత పేదరికంలో ఉన్నా, ఎన్ని కష్టాలున్నా క్రికెట్ పై ఉన్న కసితో వీళ్ళంతా ఈ స్థాయికి చేరుకున్నారు. కొన్ని కోట్ల మంది యువతకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన పుతూర్ రానున్న మ్యాచ్ల్లో మరింతగా చెలరేగి త్వరలోనే ఇండియాకు ఆడాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు విఘ్నేష్ పుతూర్.